అర్ధనారీశ్వరుడంటే పార్వతీ మరియు పరమేశ్వరులు ఒకటిగా కనిపించేది అర్ధనారీశ్వర రూపం. శరీరాన్ని సమానంగా రెండుగా విడగొట్టి ఒక భాగం పురుషుడి రూపంలో మరో భాగం స్త్రీ రూపంలో ఉండడం హిందూ పురాణాలలో దైవదంపతుల అన్యోన్యతను సూచిస్తుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా సమగ్ర సమానతతో జీవించాలి అన్న సందేశాన్ని అర్ధనారీశ్వర రూపం మనకు తెలియజేస్తుంది. శివుడి శక్తి రూపాన్ని అనేక పేర్లతో పిలుస్తారు. పార్వతి, దుర్గా, శక్తి అని పురాణాలు చెబుతాయి. శక్తిని తనలో భాగంగా కలిపిన శివుడు అర్ధనారీశ్వర రూపం ద్వారా స్త్రీ పురుష సమానత్వాన్ని తెలియజేస్తాడు. శక్తి లేకుండా శివుడు అసంపూర్ణుడు, శక్తితో కూడినప్పుడు సంపూర్ణుడు అని పండితులు వివరిస్తారు. కాలాన్ని కూడా స్త్రీ పురుష రూపాలకు అన్వయిస్తూ చైత్రం నుండి భాద్రపదం పురుష రూపంగా, ఆశ్వయుజం నుండి ఫాల్గుణం స్త్రీ రూపంగా చెప్పబడింది. అర్ధనారీశ్వరుడు మహాశివరాత్రి నాడు అవతరించినట్టు పురాణాలు చెబుతాయి. పరమేశ్వరుడు అర్ధనారీశ్వర అవతారాన్ని తీసుకొని సృష్టి వేగవంతం చేయడానికి తన శరీరంలో సగం భాగం పార్వతికి ఇచ్చాడు. బ్రహ్మ తపస్సు చేసి శివుని ప్రసన్నుడిని చేసుకుని సృష్టి విస్తరణ కోసం ఆ దేవతను తన కుమార్తెగా దక్షునికి జన్మించమని ప్రార్థించాడు. స్త్రీ, పురుషులు సమానమనే దృక్పథాన్ని అర్ధనారీశ్వర రూపం స్పష్టంగా తెలియజేస్తుంది. సృష్టిలో స్త్రీ శక్తి సామాన్యమైనది కాదని, పురుషులతో సమానంగా ప్రతి మానవుడి జీవితంలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని ఈ కథ గుర్తుచేస్తుంది. శివుడు, పార్వతి కలిసి అర్ధనారీశ్వర రూపంలో అవతరించడంతోనే సృష్టి పురోభివృద్ధి చెందింది. అర్ధనారీశ్వరుని ఆవిర్భావం మనం జీవన విధానంలో సమతుల్యతను పాటించాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ పవిత్రమైన కథ వినే ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షిద్దాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన పౌరాణిక కథల కోసం మాతో ఉంటూ ప్రోత్సహించండి.